హాయ్ హలో నమస్తే నా పేరు నివిలానంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. సో ఫ్రైడే సెప్టెంబర్ 20 రోజు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగింది దాని రివ్యూ మనం ఇప్పుడు చూడబోతున్నాం. అసలు నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏం లేదండి, డొల్లా అంటే అందరినీ చాలా కామ్గా కూల్గా ఏదో అలా కూర్చోబెట్టిండు. కాకపోతే కొన్ని చిన్న చిన్న వార్నింగ్లు ఇచ్చిండు. నిఖిల్ ఎక్స్పోజ్ అయ్యిండు బాగా. నిఖిల్ చాలా ఎక్స్పోజ్ అయ్యిండు. మనకంట గేమ్ ప్లానింగ్స్ ఏమవుతున్నాయో మనకంట ఏం ఆలోచించిండు ఆయన గురించి బయటపడింది. ఇంకా సోనియా నిఖిల్ బండారం కాదు కదా, అసలు సోనియా నిఖిల్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. 24/7లో కూడా చూసిన నేను. కొంతమంది సోదిరెడ్డిలు చెప్తున్నారు కదా, ఏదో నిఖిల్ ఈ రేస్లో ఉంటాడు, నిఖిల్ ఆ రేస్లో ఉంటాడు. అయ్యా సోదిరెడ్డి, నువ్వు నువ్వు చూసి నీకు నచ్చినట్టు మాట్లాడడం కాదు సోదిరెడ్డి, కొంచెం అనలైజ్ చేసుకుంటూ మాట్లాడితే బాగుంటుంది. అర్థమవుతుందా? అసలు మొత్తం 24/7లో ఏం జరుగుతుంది, ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఎర్రగుడ్డును వాడుకున్నారు, ఇవన్నీ చూడాలి కదా సోదిరెడ్డి. చూడాలి. అవి చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఈయన గెలుస్తాడు అవన్నీ కాదు సోదిరెడ్డి గారు. నేను ఇప్పుడు ఇస్తాను మీకు, నేను ఆన్సర్ ఇస్తాను మీకు, వినండి మీరు, ఓకేనా? ఈ వీడియో మీదాకి వస్తే ఖచ్చితంగా విని ఆ తర్వాత తెలుసుకొని ఆ తర్వాత 24/7 చూసి వచ్చి మళ్ళీ రివ్యూ ఇవ్వండి, ఓకే? సో ఇక ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అభయ్కి చాలా భయం పుట్టించుకుందండి. ఎందుకంటే నిన్న మొన్న అంతకుముందు జరిగిన ఎపిసోడ్లలో ఎప్పుడు కూడా అభయ్ భయపడాల, చాలా ఫ్రీడమ్ ఉన్నాడు. మనం ట్రైలర్లో కూడా చూసినాం, ప్రోమోలో కూడా చూసినాం. ఏంది వంట రూమ్లో ముగ్గురు మాత్రమే వంట చేసుకోవాలి అని అన్నప్పుడు అభయ్ అన్నాడు, మర్చిపుట్టుగా పుట్టలేదురా, ఎవడు రాస్తుండ్రా, ఇది తిండి కోసం వచ్చినారు ఇక్కడికి కానీ ఇలాంటి మాటలు మాట్లాడాడు మనోడు. ఇక ఇవన్నీ మాట్లాడి తర్వాత కొన్నిసార్లు ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ మీదకి అనేసరికి బిగ్ బాస్ కోపం వచ్చింది. బిగ్ బాస్ కోపం వచ్చి ఏం చేసిండు, చీఫ్ అని తీసేసిండు. సో ఇప్పుడు ఆ క్లాన్కి, ఆ కాంతారా క్లాన్కి చీఫ్గా తీసి పారేసిండు ఎవరిని, అభయ్ని. సో అట్లా పక్కన పెడితే సోనియా నిఖిల్ అండ్ తర్వాత సీతా నబిల్ ఇద్దరు చాలా క్లారిటీ మైండ్ సెట్తో చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుంటున్నారు. నిన్న ఒక అర్ధ గంట నడుస్తున్నారు వీళ్ళు మాట్లాడుకుంటూ. వాళ్ళ గేమ్ని అందరి గేమ్స్ని వీళ్ళు అనలైజ్ చేసుకుంటూ ఎవరి క్యారెక్టర్ ఎట్లుంది, ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, మనం మాట్లాడే మాటలు బయటికి ఎట్లా పోర్ట్రే అవుతున్నాయి, ఇట్లాంటి అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఓపెన్ చేస్తే ఏమైందంటే క్యాజువల్గానే కూర్చున్నారు, మార్నింగ్ అయింది, తినుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఎవరు, అబ్బాయి వాళ్ళ క్లాన్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ. అబ్బాయి ఏం చేస్తానంటే బిగ్ బాస్ మీద పంచలేస్తుండు. అంత కదరా, బిగ్ బాస్ మీద పంచలేసిన కొద్ది బిగ్ బాస్కి కోపం వస్తుంది. బేసిక్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్లో మనం ఉన్నాము అని అంటే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అనటైనా పెద్ద ఆయన. ఇప్పుడు ఆయన రూల్స్ పెడతాడు, ఆయన గేమ్స్ పెడతాడు, ఆయన హౌ టు ఫాలో అని చెప్పేసి హౌ టు పర్ఫామ్, హౌ టు బిహేవ్ అనేది ప్రతి దానికి ఒక మీనింగ్ చెప్తూ ప్రతి ఒక్కరిని ఆయన మంచిగా గైడ్ చేస్తూ ఉంటాడు. అది బిగ్ బాస్ చేసే పనిని అబ్బాయి ఊకే తిడుతుండు. ఆ ఫస్ట్ సీజన్లో ఆయన చేసిండు కదా మనోడు, ఆయన చేసినట్టు మనోడు చేద్దాం అనుకున్నాడు కానీ అది వర్కౌట్ కాలే అబ్బాయి విషయంలో. ఒప్పించిండు ఎవరు, బిగ్ బాస్ క్లాన్ తీసేసిండు, బయటికి పోవాలని కూడా బొమ్మన్నాడు. ఇక అదంతా అయింది. ఇక మొత్తం ఎపిసోడ్లో చూసుకుంటే జరిగింది ఏంటంటే ఈ గుడ్డు గురించి అండి. ఆ ఎర్రగుడ్డు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఫైట్ జరిగింది. ఆబ్వియస్గా తెలుసు మనకు, నిఖిల్ దాన్ని తీసుకుపోయి సోనియాకే ఇచ్చిండు. కానీ ఇక్కడ ఏమైందంటే సోనియాకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, సోనియాకి నిఖిల్కి ఆపోజిట్ వార్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే వేరే క్లాన్కి చీఫ్గా సోనియా ఉంటుంది, ఈ క్లాన్కి చీఫ్గా నిఖిల్ ఉంటాడు. అదృష్టవంతుడు అంటే నిఖిలే. స్టార్టింగ్ వచ్చిన వీక్ నుంచి ఇప్పుడు 3rd వీక్ వరకు ప్రతి క్లాన్కి ప్రతి వీక్కి చీఫ్ అయిపోతున్నాడు. అంటే మినిట్ ఆఫ్ టైంలో, పాయింట్ ఆఫ్ టైంలో ఆ చీఫ్గా ఉండడానికి అర్హత ఎట్లా సంపాదించుకుంటున్నాడంటే ఏదో ఒక చిన్న మైన్యూట్ గేమ్ వస్తుంది, ఆ గేమ్లో మనోడు ఖచ్చితంగా విన్ అవుతుండు. మళ్ళీ ఏమవుతుండు, చీఫ్ అవుతుండు, నామినేషన్లో సేవ్ అవుతుండు, ఇంకో వీక్ కంటిన్యూ అవుతుండు. ఈ విధంగా చూసుకుంటే మినిమం ఒక 5-6-10 వీక్స్ అయినా ఉండొచ్చు మనోడు. ఎందుకనంటే మనోడి దగ్గర ఉన్న క్యాపబిలిటీ అలాంటిది అండ్ చీఫ్ అవుతుండు. నామినేషన్ పాయింట్లో వేయడానికి చాలామందికి ఉన్నాయి నామినేషన్ పాయింట్స్, హౌస్లో కరెక్ట్ ఉండట్లేదు, ఓన్లీ సోనియా విషయంలో యాడ్ చేస్తున్నాడని వేయచ్చు. కానీ అలా లేదు. అలా లేకుండా మనోడు మంచిగా చీఫ్ అవుతున్నాడు, మంచిగా సేవ్ అవుతున్నాడు, నామినేషన్ల నుంచి తప్పించుకుంటున్నాడు. ఈ గుడ్డిచ్చిన తర్వాత గేమ్ ఒక గేమ్ పెట్టిండు బిగ్ బాస్, నిదానమే ప్రధానం అని ఒక గేమ్ పెట్టిండు.
ఆ నిదానం అనే ప్రధానం అనే గేమ్ ఏంటంటే ఇలా బెండ్ అయ్యి డాగ్ లాగా బెండ్ అయ్యి ఇలా ఒకటి ఇటొక ప్లేట్ పెట్టి దాంట్లో అటొక బాల్ ఇటొక బాల్ ఒక బాక్స్ నుండి బయటికి పోయి బయట వేయాలి. అది దా గేమ్. సోనియా తడబడిపోయింది స్టార్టింగ్లో చెయ్యలాల. కానీ నిఖిల్ చాలా నిదానమే ప్రధానం అన్నట్టు నిదానంగా వెళ్ళి నిదానంగా వేసి నిదానంగా గెలిచేశాడు. మళ్ళీ చీఫ్ అయిపోయాడు. సో ఇప్పుడు కూడా స్టిల్ చీఫ్ ఫ్రమ్ ఇప్పటికి కూడా సోనియా వేరే క్లాన్కి చీఫే. ఇక్కడ ఏమైందంటే చీఫ్గా నన్నెందుకు వీడు తీసుకున్నాడు అనే భయం సోనియాకు పుట్టుకుంది. అయితే మన సోనియా గారి ప్లాన్ ఏంది, మన సోనియా ప్లాన్ అంతా అలా నిఖిల్, పృథ్వీ, ఇట్లా అభయ్, ఇట్లా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో హ్యాపీగా వండుకుంటూ వాళ్ళ మైండ్ డైవర్షన్ చేసుకొని సోనియా మీద పాజిటివిటీ పెంచుకున్నాం అనుకో హౌస్లో సస్టైన్ అవ్వచ్చు. అండ్ నిఖిల్కి సోనియాకి ఎంత క్లోజ్నెస్ ఉంది, ఎంత డీప్గా వెళ్ళిపోతున్నారా అనే సంగతి చెప్పనవసరం కూడా లేదు. దాని గురించి 24/7లో నేను చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను 24/7లో ఏం జరిగింది ఏం కథ అని. సో ఇంకా వీళ్ళిద్దరిది ఇలా ఉండగా పిలిచిండు అందరినీ గార్డెన్ దగ్గర పిలిచి, ఇది బిగ్ బాస్ హౌస్, ఈ బిగ్ బాస్ హౌస్ అనేది కొన్ని నియమ నిబంధనలతో జరుగుతుంది. ఇక్కడ బిగ్ బాస్ పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ ఫాలో అవ్వకుండా నేను బిగ్ బాస్ కంటే ఎక్కువ అని అనుకున్న వాళ్ళు, ఈ హౌస్లో ఉండలేను, నాకు ఉండడం ఇష్టం లేదు, నేను బిగ్ బాస్ కంటే ఎక్కువ అనుకున్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోండి అని గేట్లు ఓపెన్ చేసిళ్ళు. గేట్లు ఓపెన్ చేస్తే ఏం చేసిళ్ళు, అందరు కలిసి సారీ చెప్పిళ్ళు. సారీ బిగ్ బాస్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్న తర్వాత అక్కడ సోనియా అంటుంది, సారీ బిగ్ బాస్, ఏదో తెలిసి తెలియక ఏదో చేసి ఉంటాం, ఇప్పటి నుంచి మీరు పెట్టిన రూల్స్ ఫాలో అవుతాం, మీరు చెప్పిన ఇది చేస్తాం, మీరు చెప్పిన ఇదే అంటుంది. ఇది అన్న తర్వాత కదా అందరూ అక్కడనే డిస్మిస్ చేసిండు. డిస్మిస్ చేసిన తర్వాత ఏం చేసిండంటే మళ్ళీ పిలిచిండు కాసేపు అయ్యాక పిలిచి కూర్చోబెట్టి ఆ గుడ్డు పంచాయతీని మళ్ళీ స్టార్ట్ చేసిండు. గుడ్డు పంచాయతీని స్టార్ట్ చేసి ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ ఎవరైతే అభయ్ క్లాన్ ఉందో ఆ క్లాన్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో 3 చీఫ్ కంటెండర్స్గా చేయవచ్చు అని చెప్పిండు. కానీ సోనియా ఫస్ట్ కంటెండర్ అయింది ఆ రెడ్ ఎగ్ ఉండడం వల్ల. నైనికని లేపి అడిగితే నైనిక అంటుంది కదా, రెడ్ కలర్ దేన్ని సూచిస్తుందంటే డేంజర్, బేసిక్గా డేంజర్. కానీ ఈ నిబ్బిపోరు ఏమన్నది తెలుసా, లవ్ అని అంట. వేసుకుంటాడు ఇప్పుడు, నెక్స్ట్ వేసుకుంటాడు. ఇలా నాకు సార్ వస్తాడు కదా శనివారం నాగార్జున వచ్చినాక చూద్దాం. సో ఇట్లా జరిగిన తర్వాత మిగతా అంతా సప్పబడిపోయింది. నాకు తెలిసి ఈ క్లారిటీ మైండ్ సెట్తో ఉన్నది ఎవరు అని అంటే నబీల్ అండ్ సీత, వీళ్ళిద్దరు చాలా క్లారిటీ మైండ్ సెట్తో ఉన్నారని నాకు అనిపిస్తుంది. అండ్ ఓమాదైతే తగ్గిపోయింది. ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేషన్లో పృథ్వీ ఉంటాడు. ఆ రెడ్ ఎగ్ నాకు ఎందుకు ఇవ్వలేదు సీతకి తర్వాత సోనియాకి కంపారేటివ్గా చూస్తే నాకేం తక్కువైంది అని అంటే, అరే యాంగర్ మేనేజ్మెంట్ ఉండాలి, ఒక క్లాన్కి చీఫ్గా ఉన్నప్పుడు ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, అవి నీ దగ్గర లేవనిపించింది మచ్చా అని చెప్పేసి ఏదో సర్దుకున్నారు, చెప్పుకున్నారు, అయిపోయిన తర్వాత ఇక ఈ మన మేడంను సారది ఇద్దరిది, నిఖిలుండు సోనియా ఇద్దరు నడుస్తుంది. ఈయన తినమలేదనట, ఆమె తినలేదట, తిండి బంద్ చేస్తుండు, తిండి లేదు తిప్పలేదు అని అంటే సోనియా గేమ్ విషయానికి మనోడు హిట్ అవుతుండు. కానీ ఈ హౌస్ మేట్స్ విషయానికి వచ్చేసరికి ఫ్లాప్ అయిపోయాడు. హౌస్ మేట్స్ అందరికీ తెలుసు, ఓకే వీడు దీంతో ఇది అయిపోయాడు, క్లోజ్ అయిపోయాడు అనే సంగతి తెలుసు. సో ఇట్లా అవుతున్న కొద్దీ ఏమైంది, మళ్ళీ దీంట్లోకి అభయ్ వచ్చిండు. అభయ్ అక్కడ కూర్చొని, బిగ్ బాస్ నాకు చెప్పాలా, బిగ్ బాస్ ఏమైందో నాకు చెప్పాలి, అభ్యంతరకరంగా మాట్లాడినా అని అంటే మరి అభ్యంతరకరంగా నేను ఏం మాట్లాడినా, నా బాధ ఏంది, నేను మిమ్మల్ని హర్ట్ చేసినట్టయితే చెప్పండి బిగ్ బాస్, నేను ఖచ్చితంగా మార్చుకుంటా. నాకే కాదు హౌస్లో ఉన్న ఇంకో నా క్లాన్లో ఉన్న 5 కావచ్చు, ఇంకా మిగతా ఉన్న 11-12 మందికి కావచ్చు, వాళ్ళు ఎందుకు నా వల్ల హర్ట్ కావాలి. నేను వాడిన పదజాలం ఒకవేళ మిస్టేక్ అయి ఉంటే ఆ పదజాలం మళ్ళీ నేను ఈ హౌస్లో మళ్ళీ మాట్లాడకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా తప్పేదో నాకు చెప్పాలి, నన్ను కన్ఫ్యూజ్ రూమ్ పిలవాలి అని చెప్పేసి మనోడు అంటుండు. అదే నైట్ అంతా 24/7 కూడా నైట్ అంతా అదే మాట్లాడుకుంటున్నాడు మనోడు భయపడ్డా లేకపోతే మరి అట్లాంటప్పుడు ఏదో నేను బోదరా అన్నప్పుడు మరి గేట్లు ఓపెన్ చేసినప్పుడు పోవచ్చు కదా అబ్బాయి డేంజర్ జోన్ నుంచి కొంచెం బయటపడ్డాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ విషయంలో నిఖిల్కి ఈయన ఉన్నప్పుడు ఇద్దరు క్లాన్ చీఫ్స్గా ఉన్నప్పుడు ఈయన సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం వల్ల మేబీ అది హెల్ప్ అయ్యి నిఖిల్ వాళ్ళ ఫ్యాన్స్ తర్వాత సోనియా వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళు ఎవరైనా ఓట్లేసి ఉంటారని నా ఒపీనియన్. అందుకే మనోడు సేవ్ అయ్యిండు, పృథ్వీ ఎలిమినేట్ అవుతుండు. సో ఇట్లా జరుగుతుంది. ఈ క్రమంలో ఏంటంటే నాగమణికంట మనోడు చాలా ఎమోషనల్గా వీక్ అయిపోయాడు. నేను చీఫ్ అయిదాం అనుకున్నా, మేబీ ఇదంతా మన మంచికి అవ్వచ్చు, మేబీ ఇది ఒక డిసైడ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు మనకి హౌస్లో అని ఇలా థింక్ చేసుకుంటున్నాడు.
ఈ పృథ్వీ ఇక నిఖిల్తో మాట్లాడి నాకెందుకో నువ్వు యాంగర్ అది అని చెప్పిన తర్వాత మనోడు పోయి పూల్లో దూకాడు. పూల్లో దూకిన తర్వాత విష్ణుప్రియ, రే పృథ్వీ పూల్లో దూకాడే, అరే అవి ఐసా స్కానర్సా అని నాగమణికంట అన్నాడు. నేను ఒక్కరినే చూడట్లేదు, నేను ఇంకా ఈ హౌస్లో ఉన్న చాలా మందికి లైన్ వేస్తున్నా అని విష్ణుప్రియ అంటే, సీత అంది కదా ఎవరికి వేస్తున్నావు ఆదిత్య అన్నకంటే, అవును ఆదిత్య అన్నకి వేస్తున్నా, ఆదిత్య గారి కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఆదిత్య గారు వేస్తున్నా. నేను మణిగాడికి వాడు నన్ను హగ్ చేసుకున్నప్పుడే పడిపోయినా, కానీ వాడు నాకు కొద్దిప్పుడు వాడికి ఎందుకంటే పెళ్ళి అయిపోయిందంటే నాగమణికాడ హగ్ చేసుకోవడానికి వస్తుండు అని చెప్పేసి విష్ణుప్రియ అంది. సో ఇంక ఇక్కడ సీత ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందంటే, ప్లీజ్ నిఖిల్, ఓకే నీ ఫ్రెండ్ అని తెలుసు, నీకు ఎవరు డిజర్వో తెలుసు, అయినా కూడా నువ్వు వదిలిపెట్టి మరీ మాట్లాడకుండా ఇచ్చేసినావు అని అంటే అది నాకు ఎందుకో నచ్చలేదు. బట్ ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ యాజ్ ఏ క్లాన్ మెంబర్గా నేను అర్థం చేసుకోవాలి. నువ్వు డెసిషన్ ఏదైతే కరెక్ట్ ఉంటుందో నీ డెసిషన్ కరెక్ట్ తీసుకుంటావు. సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు. సో దయచేసి నన్ను వదిలేయి అని చెప్పేసి వాళ్ళది అట్లా జరిగింది. సో మొత్తానికైతే ఎపిసోడ్లో ఇది జరిగింది. సెప్టెంబర్ 20 అంటే ఫ్రైడే జరిగిన ఎపిసోడ్లో. ఇవాళ జరిగిన ఎపిసోడ్లో నామినేషన్లో ఉన్న నలుగురి పేర్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఏ పృథ్వీ, బి అభయ్ నవీన్, సి విష్ణుప్రియ, డి కిరాక్ సీత. ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఇవాళ అనేది మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అంతే, ఇక మిగతా అంత సోది నడిచింది, పెద్దగా అది లేదు. సో దాని గురించి 24/27లో జరిగిన దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తా. సో అంతవరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రెడిక్షన్ ఛానల్ కూడా మాకుంది. ప్రెడిక్షన్ ఛానల్ సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్ అని మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి, లేదంటే కింద మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడ మా రీల్స్ అండ్ తర్వాత మేము అప్డేట్స్ ఎప్పటికప్పుడు 24/7లో చూసి అప్డేట్స్ అన్నీ అక్కడ ఇన్స్టాగ్రామ్లో మేము అప్లోడ్ చేస్తుంటాం. సో దయచేసి మీరు మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ అదర్వైజ్ ఇంకా మీకు చూసుకుంటే సోషల్ పోస్ట్ టీవీ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే యూ గాట్ లాడ్ ఆఫ్ ఫన్ అండ్ ఎవ్రీథింగ్. సో నాట్ ఓన్లీ బిగ్ బాస్, we are working on everything, even if it's news or cine news or political news, whatever. So try to understand and please subscribe to my channel. మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని షేర్ చేయండి అండ్ మా కంటెంట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. నేను మీ నెవిల్ ఆనంద్ సైనింగ్ ఆఫ్.